జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 4.5 ఏళ్ల కాలంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి ప్రతిపక్షాలు ఇన్నాళ్ళు ఎద్దేవా చేస్తూ ఉన్నాయి. షర్మిల కూడా అదే విమర్శ చేస్తూ ఉన్నారు. సార్, షర్మిల వస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తామని చెప్పి వైవి సుబ్బారెడ్డి సవాల్ చేసిన పరిస్థితి. నిన్న ఆసరా కార్యక్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. 2,53,000 కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల అకౌంట్స్లో వేశాము, ఇది కాదా అభివృద్ధి అని చెప్పేసి. సంక్షేమం చేస్తే అది అభివృద్ధి అవుతుందా? అంటే బ్యాంక్ అకౌంట్లో వేయడానికి ముఖ్యమంత్రి ఎందుకండి, బ్యాంకులతో సరిపోతారు కదా. సో ఎవరైనా ఎక్కడైనా బ్యాంక్ అకౌంట్లోనే డబ్బులు వేయడానికి వీ డోంట్ నీడ్ చీఫ్ మినిస్టర్. సో కేవలం బ్యాంక్ క్లర్క్ ట్రాన్సాక్షన్ చేసి పడేస్తాడు. అందువల్ల గవర్నెన్స్ వేరు, అకౌంట్లో డబ్బులు వేసి వేరు. అకౌంట్లో డబ్బులు వేయడమే గవర్నెన్స్, అకౌంట్లో డబ్బులు వేయడమే డెవలప్మెంట్ అనుకుంటే అది పొరపాటు. సో డెవలప్మెంట్ అనే దాంట్లో గవర్నెన్స్ ఉంటుంది. ఉదాహరణకు అమ్మ ఒడి పేరిట డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇస్తేనే స్కూళ్ళు బాగుపడతాయా? పిల్లలకు చదువు వస్తుందా? టీచర్లు బాగా చదువు చెప్తారా? మీరే ఆలోచించండి. ప్రతి తల్లి అకౌంట్లో బిడ్డను బడికి పంపుతున్న బిడ్డ ఉన్న తల్లి అకౌంట్లో డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇవ్వడంతోనే మ్యాథమెటిక్స్ టీచింగ్ ఇంప్రూవ్ అవుతుందా? క్లాస్లో సైన్స్ టీచింగ్ ఇంప్రూవ్ అవుతుందా? సో బడి నడవడం అనేది బడి బిల్డింగ్ ఒకటే సరిపోదు, ఈవెన్ నాడు నేడు కూడా సరిపోదు. సో మెరుగైన విద్యా బోధన ఇవ్వగలగాలి. సో అది గవర్నెన్స్ అవుతుంది. నీకు అకౌంట్లో డబ్బులు వేసుకు గవర్నెన్స్కు ఉన్నటువంటి లింక్ అది. అందువల్ల గవర్నెన్స్ అనేది మీకు ఎకనామిక్ గ్రోత్ ఉండాలి, ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయగలగాలి, ప్రజల ఆదాయాలు సొంతగా పెరగాలి. నిజమైన అభివృద్ధికి సంక్షేమానికి తేడా ఏంటంటే, అభివృద్ధి లేనప్పుడు సామాజిక భద్రతలో భాగంగా సంక్షేమం చేస్తాం. దాన్ని సోషల్ సేఫ్టీ నెట్స్ అంటారు. అమర్త్య సేన్ డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనే పుస్తకంలో 5 రకాల ఫ్రీడమ్ ఉండాలని చెప్తాడు. ఇంటర్నల్ ఫ్రీడమ్, ప్రొసీజరల్ ఫ్రీడమ్, పార్టిసిపేటరీ ఫ్రీడమ్, ట్రాన్సాక్షనల్ ఫ్రీడమ్ అని చెప్తూ 5వదిగా ప్రొటెక్టివ్ ఫ్రీడమ్ అంటాడు. అంటే ఏంటి అంటే సరళీకరణ, స్వేచ్ఛా మార్కెట్ ఆర్థిక వ్యవస్థలో ఈ పరుగు పందములో వెనకబడేటువంటి ప్రజలు ఉంటారు. ఇప్పుడు 70-80 ఏళ్ళ ముసలి వాళ్ళు ఉంటారు. సో వికలాంగులు ఉంటారు. వారు పాపం దివ్యాంగులు. వారు తమ సామర్థ్యంతో తమ ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశం ఉండదు. అలాంటి వారికి సోషల్ సేఫ్టీ నెట్స్, సామాజిక భద్రతా వ్యవస్థలు ఉండాలి. అంటే అభివృద్ధి వేగములో భాగస్వాములు కానివారు, అభివృద్ధికి నోచుకోని వారు, అభివృద్ధి కోసం పోటీ పడని వారికి ఒక సామాజిక భద్రతగా సంక్షేమం ఉండాలి, అవసరం కూడా. మనలాంటి పేద దేశంలో, వర్తమాన దేశంలో సంక్షేమము ఉండకూడదని ఎవరన్నారు. కానీ ఉచిత పథకాల వల్లనే, బ్యాంక్ అకౌంట్లనే డబ్బులు వేయడం వల్లనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే గవర్నెన్స్ ఇంప్రూవ్ కాకుండా, ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఇంప్రూవ్ కాకుండా ప్రజల్ని నిరంతరము పారాసైట్స్గా, పరాధీనులుగా మార్చలేం. మనం పరాన్న బుక్కులుగా మార్చలేం. ప్రజల్ని ప్రభుత్వం పైన ఆధారపడాల్సిన అవసరం లేని స్థితికి తీసుకొచ్చి డెవలప్మెంట్ అవుతుంది. నిరంతరం ప్రభుత్వం పైన ఆధారపడేలా చేయడం సంక్షేమం అవుతుంది. సో అభివృద్ధికి సంక్షేమానికి ఉన్న మౌలికమైన తేడా డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. డెవలప్మెంట్ ఏంటి అంటే ప్రజలు ప్రభుత్వం పైన ఆధారపడకుండా చేయడం డెవలప్మెంట్. ప్రజలు నిరంతరం ప్రభుత్వం పైన ఆధారపడడం వెల్ఫేర్. ఈ రెండింటి మధ్య మౌలికమైన తేడా ఉంది. రాజకీయ నాయకుడు ఏంటంటే వెల్ఫేర్ ఎందుకు కోరుకుంటాడంటే ప్రజలు తమ పైన ఆధారపడాలని. ఇప్పుడు నాగేశ్వర్ డెవలప్ అయ్యాడు అంటే నేను ప్రభుత్వం పైన ఆధారపడడం లేదు కనుక, నా కెపాసిటీతో నేను బ్రతుకుతున్నాను కనుక. సో నేను రోజు ప్రభుత్వం ఏమిస్తుంది అని చూశాను అనుకోండి, అది వెల్ఫేర్ అవుతుంది. సో అందువల్ల డెవలప్మెంట్ వెల్ఫేర్కున్న మౌలిక తేడా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు, ఎవరు అనడం లేదు. కానీ ప్రశ్న ఎక్కడ అంటే అభివృద్ధి లేదు అని. ఇప్పుడు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ బాగాలేదు, ఇండస్ట్రీస్ లేవు, గ్రోత్ లేదు, ఉపాధి లేదు అన్నది విమర్శ. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మీకు విశాఖ రాజధాని చేసినా కూడా, భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవన్నీ వచ్చినా కూడా ప్రజలలో ఉన్న పాపులర్ పర్సెప్షన్. ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమీ అభివృద్ధి చేయలేదా, చేసిందా అనే డిబేట్తో కూడా సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలో మనం చూసాం, మేము ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని లెక్కలు బీఆర్ఎస్ చెప్పింది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదు అని అపోజిషన్ చెప్పింది. ప్రజలు బలంగా ఇవ్వలేదని నమ్మారు.
నమ్మి కేసీఆర్ని శిక్షించారు. ఇప్పుడు అక్కడ కూడా వైవి సుబ్బారెడ్డి నేను అభివృద్ధి చూపెడతా అనడము, నేను వస్తా చూపెట్టని షర్మిల అనడము, అసలు ఈ డిబేట్తో సంబంధం లేదు. ప్రజల పాపులర్ పర్సెప్షన్ ఏముంది? ఖచ్చితంగా నేను అనేక సర్వేల ఆధారంగా చెప్తున్నా, ప్రజల పాపులర్ పర్సెప్షన్ క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగలేదు అన్న భావనతోనే ఉన్నారు. దీని ప్రజల పర్సెప్షనే కాదు, దీని పాపులర్ పొలిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసాం. నేను ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎన్నికలు కనుక డెవలప్మెంట్ పైన ఎక్కువ రియాక్ట్ అవుతారు, వెల్ఫేర్ కన్నా కూడా. అది ఎందుకంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటారు, చదువుకున్న వారు పట్టభద్రులు కనుక. మీరు గ్రేటర్ రాయలసీమ అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోటలో కూడా టీడీపీ గెలిచింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లను టీడీపీ స్వీప్ చేసింది. అంటే దేనికి ఇండికేటర్? అది చాలా క్లియర్గా డెవలప్మెంట్ జరగలేదు అన్న ప్రజల్లో ఉన్న పాపులర్ పర్సెప్షన్. నేను ఈవెన్ చేసిందా చేయలేదా అనే డిబేట్లో కూడా వెళ్ళడం లేదు. అందువల్ల ఈ పాపులర్ పర్సెప్షన్ జగన్కు ఖచ్చితంగా ఛాలెంజింగ్గా ఉంటుంది. దానికి వారు కౌంటర్ నరేటివ్ చెప్పగలగాలి. కానీ మేము 2,53,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేసామంటే అదే ఎన్నికల్లో గెలిపిస్తుందా? చంద్రబాబు నాయుడు అనుభవమే మనకు తెలుసు. పసుపు కుంకుమ పేరిట 10,000 రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఎన్నికలకు ముందేశాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఉచితాలు బటన్ నొక్కుతున్నాడు అని విమర్శిస్తున్న టీడీపీ కూడా ఎన్నికల ముందు బటనే నొక్కింది. సో ఆ బటన్ నొక్కడం పైన ఆశపడింది గెలుస్తారని. చంద్రబాబు నాయుడు పాపులర్ స్టేట్మెంట్ ఎలక్షన్ అయినాక కూడా రిజల్ట్స్ రాకముందు 11 దాకా ఆడపడుచులు పోలింగ్ బూత్లో నిలబడి ఓట్లు వేశారంటే ఎవరి కొరకు కాదా, నా కొరకు కాదా అన్నాడు. ఎందుకంటే పసుపు కుంకుమ మీద అంత నమ్మకం ఉంది ఆయనకు. కానీ ఏం జరిగింది? పసుపు కుంకుమ గెలిపించలేదు. 10,000 తీసుకున్నారు, చంద్రబాబుకు వ్యతిరేకంగా కొట్టేశారు. లేకుంటే 23 సీట్లకు ఎందుకు పరిమితం అవుతారు? అందువల్ల కేసీఆర్ ది లేటెస్ట్ ఎక్స్పీరియన్స్. రైతు బంధు పెన్షన్లు అందరికీ గ్రామీణ ప్రాంతాలు అమలయ్యాయి. దళిత బంధు అమలు కాకపోవచ్చు, డబుల్ బెడ్ అమలు కాకపోవచ్చు. కానీ రైతు బంధు పెన్షన్లు తీసుకున్న ఓటర్లే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికం. మరి గ్రామీణ ప్రాంతాలే బీఆర్ఎస్ ఎక్కువ ఓడిపోయింది. రైతు బంధు ఎక్కువ లేని, పెన్షన్లు ఎక్కువ లేని హైదరాబాద్ మహానగరంలో బీఆర్ఎస్ గెలిచింది. అంటే ఈ 2 ఉదాహరణలు ఏం చెప్తున్నాయి? సంక్షేమ పథకాలు మాత్రమే ప్రజల పాజిటివ్ పర్సెప్షన్కు కారణం కాదు. అందువల్ల ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి 2 ప్రధాన సవాళ్ళు. టీడీపీ జనసేన కలవడం వల్ల వస్తున్న సోషల్ ఇంజనీరింగ్ ఒక సవాల్ అయితే, డెవలప్మెంట్ లేదు అన్న పాపులర్ పర్సెప్షన్ కూడా జగన్మోహన్ రెడ్డికి 2వ పెద్ద సవాల్ అది.